ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు మీరు ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, ఈ మధ్య మీకు మోటివేషన్ తగ్గినట్టు అనిపిస్తుందా? అలాగే మీరు బిలో 10K ర్యాంక్ అనేది తెచ్చుకోవాలని లేని డౌట్ ఉందా? అలాగే మీ డ్రీమ్ కాలేజ్ అనేది వస్తుందా రాదని డౌట్ ఉందా? సో ఇలా డౌట్స్ అనేది మీ ఒక్కరికే ఉండవు, చాలామందికి అయితే ఉంటుంది. ఎవరైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో అలాగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే డౌట్స్ అనేది కామన్గా అయితే ఉంటుంది. సో నువ్వు ఒక్కడే కాదని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో మనం హౌ టు స్టే ఫోకస్డ్ అలాగే హౌ టు స్టే మోటివేటెడ్ అనేది క్లియర్గా అయితే తెలుసుకోబోతున్నాం. సో మీరు ఈ వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. ఇప్పుడైతే మనం 1K ఫ్యామిలీ అనేది రీచ్ అయ్యాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, నాకు మరింత మోటివేషన్ లాగా ఉంటుంది. అలాగే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియోలు చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ ఛానల్ అనేది అప్కమింగ్ డేస్లో అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు మణివర్ధన్, ఐఎమ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆవడి, చెన్నై. ఫస్ట్ థింగ్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోటివేషన్ అనేది బ్యాటరీ లాంటిది. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు ఫోన్కి అనేది ఛార్జింగ్ పెడతారు. మీరు ఫోన్కి ఛార్జింగ్ పెట్టి అలాగే మీరు కొద్దిసేపు అనేది యూజ్ చేస్తారు. మొబైల్ని యూజ్ చేస్తేనే మళ్ళీ ఛార్జింగ్ అనేది మీకు అయిపోతుంది. సో అలాగే మోటివేషన్ కూడా కొద్దిసేపు అంటే మీరు 30 మినిట్స్ వరకు మీకు మోటివేషన్తో ఉంటారు. సో మీరు ఆ 30 మినిట్స్ తర్వాత మళ్ళీ మోటివేషన్ అనేది వెళ్తుంది. సో మీరు మోటివేషన్ వెనకాల చేసి చేయకుండా హ్యాబిట్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. హ్యాబిట్స్ అంటే ఇప్పుడు మీరు గోల్ అనేది ఒకటి అనుకున్నారు, బిలో 10K ర్యాంక్ అనేది నాకు రావాలి, అది పేపర్ మీద రాసుకోండి. అలాగే మీరు డ్రీమ్ కాలేజ్ అనేది ఏదో మీరు పేపర్ మీద రాసుకోండి. పేపర్ మీద రాసుకొని వాల్ మీద అనేది స్టిక్ చేసుకోవాలి ఆ పేపర్ అనేది. అలా మీరు స్టిక్ చేసుకోవడం వల్ల మీరు ఎప్పుడైనా డీమోటివేట్ అయినప్పుడు ఆ పేపర్ అనేది మీరు స్టిక్ చేసుకునేది చూసినప్పుడు మీకు ఇన్స్టెంట్గా మోటివేషన్ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు హ్యాబిట్స్ అనేది ఫస్ట్ హ్యాబిట్స్ అనేది మనం ఇలా పేపర్ మీద రాసుకోవాలని తెలుసుకున్నాం. సెకండ్ హ్యాబిట్ అనేది మీరైతే ఫోన్ పట్టుకోకుండా అయితే ఉండాలి. అంటే ఫోన్ ప్రిపరేషన్కి అయితే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అలా యూజ్ చేసుకోనికైతే ఫోన్ అయితే పట్టుకోకూడదు. అంటే మీరు ఫోన్ ఇలా సోషల్ మీడియా చూసుకోవడం వల్ల మీరు డిస్ట్రాక్ట్ అవుతారు. సో మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అలా అయితే ఈ 1 మంత్ అనేది మీరు చూసుకోకుండా అయితే ఉండాలి. అలాగే థర్డ్ హ్యాబిట్ వచ్చేసరికి మీరు రివిజన్స్ అనేది సండే పూట అయితే చేసుకోవాలి. ఇలా రివిజన్ చేసుకుంటే మీకు ఆ 1 వీక్ అనేది మీరైతే ఒక ప్లాన్గా అయితే మీరు చూసుకోవచ్చు. అనేది ఇప్పుడు మండే నుంచి సాటర్డే వరకు అనేది మీరు చదువుకోవాలి. అలాగే సండే అనేది రివిజన్ ప్లస్ మాక్ టెస్ట్ అనేది తీసుకోవాలి. ఇలా 3 హ్యాబిట్స్ అనేది మీరు చేసుకుంటే మీరు మోటివేషన్ అనేది ఉంటారు. ఒక్కసారి అయితే ఈ హ్యాబిట్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. మీకు ఈ మోటివేషన్ రాకపోతే మళ్ళీ వచ్చి కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో మీరు ఈ హ్యాబిట్స్ అనేది ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి. మీరు మోటివేషన్ వెనకాల చేంజ్ చేయకుండా హ్యాబిట్స్ అనేది ఈ 3 హ్యాబిట్స్ అనేది బిల్డ్ చేసుకోండి. ఇప్పుడు మీరు అనేది యూజ్ టైం బ్లాక్స్. అంటే ఇప్పుడు మీరు టైం బ్లాక్స్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పొమోడోరో టెక్నిక్ అనేది మీరు ఫాలో అవ్వండి. అంటే ఇప్పుడు పొమోడోరో టెక్నిక్ అంటే 25 మినిట్స్ అనేది మీరు చదువుకోవాలి, ఒక 5 మినిట్స్ అనేది మీరైతే రెస్ట్ తీసుకోవాలి. అంటే 25 మినిట్స్ అనేది మీరు ఫోకస్గా అయితే చదవాలి, 5 మినిట్స్ అనేది బ్రేక్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మీరైతే ఫోకస్గా అయితే ఆ టాపిక్ మీద మీరు చదువుకున్న చాప్టర్ మీద అయితే ఫోకస్గా అయితే ఉంటారు, మీరు డిస్ట్రాక్ట్ కాకుండా అయితే ఉంటారు. ఇప్పుడు ఈ 5 మినిట్స్ అనేది నేను బ్రేక్ తీసుకోమన్నాను కదా, ఆ 5 మినిట్స్లో మీరు సెల్ ఫోన్ అనేది యూజ్ చేయకూడదు. అలాగే మీరు 25 మినిట్స్లో మీరు చదువుకున్న చాప్టర్ని మళ్ళీ ఈ 5 మినిట్స్లో మీరు రివిజన్ చేసుకోనికైతే ట్రై చేయొద్దు. ఆ 5 మినిట్స్ అనేది మీరు కామ్గా ఉండండి. అంటే ఆ 5 మినిట్స్ అనేది మీకు ఏ ఐడియా లేకుండా మొత్తం అంటే కామ్గా మైండ్ అనేది ఉంచుకోవాలి. ఇలా 5 మినిట్స్ అనేది మీరు న్యాప్ అన్న ఇచ్చుకోవచ్చు, కామ్గా అయితే మైండ్ అయితే ఉండాలి. మీరు ఆ 5 మినిట్స్లో ఏ పని అయితే చేయకుండా కామ్గా అయితే ఉండండి. ఇలా బ్రేక్ ఇచ్చుకుంటూ మీరు చేస్తే మీ ప్రిపరేషన్ అనేది మీరైతే ఫోకస్గా అయితే ఉండగలరు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. అంటే ఇప్పుడు మీరు చాలామంది మీ ఫ్రెండ్స్ వచ్చి మాక్ టెస్ట్లో నీకు ఎన్ని వచ్చాయని నువ్వు అడిగినప్పుడు వాళ్ళేమో నాకు మాక్ టెస్ట్లో అయితే 100 మార్క్స్ వచ్చాయరా అంటారు. అక్కడే మీకు మోటివేషన్ అంతా పోతుంది. నీకేమో 30, 20, 40 మార్క్స్ ఏమో మాక్ టెస్ట్లో వస్తున్నాయి, వాడికేమో 100 మార్క్స్ అలా వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడే మీరు చాలామంది డిమోటివేట్ అయ్యేది అవకాశాలు అయితే చాలామందికి అయితే ఉంటుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరినైతే మీరు కంపేర్ అయితే చేసుకోకూడదు. మీరు అంటిల్ ఎగ్జామ్ రాసేంత వరకు డోంట్ కంపేర్ విత్ అదర్స్. మీరు ఇట్లా కంపేర్ చేసుకుంటే మీరు డిమోటివేట్ అయ్యేకి చాలా అయితే అవకాశాలు అయితే ఉంటుంది. మీరైతే కంపేర్ చేసుకోకుండా అయితే ఉండాలి. ఇలా కంపేర్ చేసుకుంటే మీరు డిమోటివేట్ అయితే అవుతారు. సో మీరు కంపేర్ అయితే చేసుకోవద్దు. ఇప్పుడు మీరు ఎలా ఉండాలంటే లాస్ట్ వీక్కి ఈ వీక్కి నేను ఇంప్రూవ్ అయ్యాను లేదా, ఇంప్రూవ్ అయితే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు యువర్ సక్సెస్. అలా అయితే ఉంచుకోవాలి. మీలో పవర్ ఉంది. మీరు మోటివేషన్ లేకుండా కూడా మీరు ఎంసెట్ ప్రిపరేషన్ని
ప్రిపేర్ అవ్వగలరు. ఎందుకంటే నీకు అనేది డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ కోసం నువ్వు ఫైట్ చేయగలవు. అంటిల్ దెన్ నువ్వు ఆ డ్రీమ్ పెట్టుకోకపోతే నీకు మోటివేషన్ కావాలని ఉంటుంది. ఒక్కసారి నువ్వు డ్రీమ్ అనేది అనుకున్నావు అనుకో, ఆ డ్రీమ్ కోసం నువ్వు ఎంతైనా సాధిస్తావు. సో ప్లీజ్ ఒక డ్రీమ్ని అయితే పెట్టుకో, అలాగే నీ గోల్స్ అనేది ఒక పేపర్ మీద అయితే రాసుకో. ఇలా రాసుకుంటే నీకు మోటివేషన్తో అవసరం లేదు. అలాగే మోటివేషన్ బదులు హ్యాబిట్స్ని అయితే ఇంక్లూడ్ చేసుకో. ఇలా హ్యాబిట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటే నీకు మోటివేషన్ అనేది అసలు అవసరమే ఉండదు. సో నీకు డ్రీమ్ అనేది ఉంటుంది కాబట్టి నీకు మోటివేషన్తో అవసరమే లేదు. సో ప్లీజ్ మోటివేషన్ అయితే ఇంక్లూడ్ చేసుకోకుండా హ్యాబిట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకో. ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ అన్నీ నేను ఫేస్ చేసి వచ్చాను. సో మీరు ఎక్కడైతే డిమోటివేట్ కాకుండా మోటివేటెడ్గా అయితే ఉండండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కమెంట్ సెక్షన్లో అయితే స్టే స్ట్రాంగ్ అని టైప్ చేయండి టు షో యువర్ కమిట్మెంట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ స్టే స్ట్రాంగ్, స్టే పవర్ఫుల్.